ఇటు టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు. సో మొత్తం మీద రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద కుట్రని ఏమైనా పన్నారా? దీనన్నిటికీ కారణం అదేనా? మరి మొత్తం మీద ఇలాంటి ఇన్ఫర్మేషన్, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన అప్పన్నని మరి ఎవరైనా ఆయన మిస్సింగ్, ప్రస్తుతానికైతే మిస్సింగ్, ఎవరైనా ఆయనని కిడ్నాప్ చేశారా? లేకపోతే ఆయనని ఇంకెవరైనా ఆయనని నిర్బంధించారా? ప్రస్తుతానికైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి లేదు. కానీ తన భార్య చంద్రకళ మాత్రం చాలా ఆందోళన చెందుతుంది. ఇటు ఆర్టీవీని ఆశ్రయించి అప్పన్న పరిస్థితి తెలుసుకోవాలి, ఖచ్చితంగా మీరు హెల్ప్ చేయండి అంటూ ఆర్టీవీని ఆశ్రయించారు. ఒక్కసారి అప్పన్న ఏం మాట్లాడారో ఒక్కసారి ఇటు దివ్యల మాధురితోని దానికి సంబంధించిన ఆడియో కాల్ ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్కారం. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సన్నపేట దాటి వెళ్ళలేడు, ఈయన పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కూడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ, పోలాకి ఎంపీపీ, ఆయన ముద్దాడ బైరగి నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అయిన తర్వాత సరేలే మనం ఊరుకున్నా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాయి నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడి జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. నర్సన్నపేట దాటి వెళ్ళలేరు, అలాగే నిమ్మాడ జంక్షన్ దగ్గర కూడా తనని అటాక్ చేస్తారు, ఖచ్చితంగా కొడతారంటూ ఇటు అప్పన్న చెప్పడం జరిగింది. సో ఈ ఆడియో కాల్ ఒక్కసారి మీడియాకి అందిన తర్వాత, ఒక్కసారి ఈ ఆడియో కాల్ లీక్ అయిన తర్వాత ఇటు దువ్వాడ శ్రీనివాస్ ఆయన కూడా నిమ్మాడ జంక్షన్కి వెళ్ళి ఒక వీడియోని రిలీజ్ చేశారు. అక్కడ ఉన్నాను, నేను ఇక్కడే ఉంటాను, ఎవరైనా చంపాలనుకుంటే రండి అంటూ సవాలు చేస్తూ ఒక 2 గంటలు అక్కడే ఉండి వీడియోని కూడా రిలీజ్ చేశాడు. మొత్తానికైతే ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేసిన అప్పన్న ప్రస్తుతానికి ఆయన మిస్సింగ్ ఉన్నాడు. మరి అప్పన్నని ఇటు ధర్మాన బ్రదర్స్ ఎవరన్నా మరి ఆయనని నిర్బంధించారా, లేకపోతే ఇటు నువ్వు బైక్ ఎక్కువ వెంటనే మేము తీసుకెళ్తాం, అది తెచ్చేస్తామన్నారు, ఎంతవరకు తేలేదు. ఓకే, అయితే ఈ 29 తారీఖున మీ ఇంటికి వచ్చిన 2 వ్యక్తులు పోలీసు యూనిఫామ్లో ఏమైనా ఉన్నారా? సార్ నేనైతే లేను, వైజాగ్ నుండి 4:30 ప్రాంతంలో నేను కొస్మాల రీచ్ అయ్యాను. కొస్మాల వచ్చిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. నేనే ఎంక్వైరీ చేశాను, ఎవరు వచ్చారు, బైక్ ఉంది, హెల్మెట్ ఉంది, వ్యక్తి లేరు, ఎవరు వచ్చారు అంటే అక్కడ ఒక పర్సన్ చెప్పారు, ఎవరో 2 వచ్చారు, సివిల్లో వచ్చారు, కానిస్టేబుల్ లాగా ఉన్నారు. ఆ కానిస్టేబుల్స్ ఎవరు పేరు తెలుసా అంటే ఒకరి పేరు తెలిసింది, అతని పేరు చందు. చందు కానిస్టేబుల్ వచ్చి మీ వారికి తీసుకొని వెళ్ళారు అనేసి చెప్పడం జరిగింది. మీరు మళ్ళీ 29 తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి కానీ ఈ చందు కానిస్టేబుల్ కానీ అక్కడ పోలీసులను ఏమైనా ఆశ్రయించారా, వాళ్ళని ఏమైనా కలిసారా? 29 మళ్ళీ నేను ఇవన్నీ గ్యాదర్ చేసి 6:30 ప్రాంతంలో నేను మిలియపుట్టి ఎస్ఐ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ కంప్లైంట్ ఇస్తాను అనేసి అన్నాను. అయితే ఏం జరిగింది ఏంటి అనేసి అడిగారు. అడిగిన తర్వాత నేను ఈ విషయం చెప్పాను, మా ఆయన తాలూకా డీటెయిల్స్ ఇచ్చాను, నా డీటెయిల్స్ ఇచ్చాను, ఫోన్ నెంబర్స్ ఇచ్చాము. ఓకే. ఇచ్చిన తర్వాత
మేము ఎంక్వైరీ చేస్తాము, మార్నింగ్ కల్లా మీకు ఏదో విషయం చెప్తాము అన్నారు. ఓకే. మరి మరుసటి చెప్తాము చెప్పండి. చెప్తాము అన్న తర్వాత నేను అక్కడ నుండి రీచ్ అయిపోయాను. ఓకే. అయిపోయి తావులో నాకు కొద్దిగా డౌట్ వచ్చింది. వచ్చి మళ్ళీ ఆగేసి అక్కడ 2 అబ్బాయిలతో అడిగాను, ఏంటని, వీళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఎవరైనా చూసారా అనేసి అడిగితే అన్నారు, మాకు తెలుసు ఆ కానిస్టేబుల్ అతనే తీసుకెళ్లారు. అతను ముందు 2 years బ్యాక్ 3 years బ్యాక్ మెలియపుట్లో వర్క్ చేశారు. ఓకే. అయితే ఆ వ్యక్తులు అలా పోల్చారు ఆ మనిషిని. పోల్చిన తర్వాత ఓకే అనుకుని నేనే ఇంటికి వెళ్ళడం జరిగింది. ఓకే. అంటే మరుసటి రోజు మీకు 29 సాయంత్రం మీరు వెళ్ళి అటు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడము, అక్కడ వాళ్ళు తెల్లవారుజామునకు చెప్తాము, నెక్స్ట్ రోజుకి చెప్తామన్నారు కదా, మరి నెక్స్ట్ రోజు మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏం చెప్పారు? నెక్స్ట్ రోజు నేను ఫోన్ చేయడం జరిగింది. ఓకే. జరిగిన తర్వాత ఆ రోజు 30 ఏకాదశి, మాకు వర్క్ ఉందమ్మా, మేమైతే ఇప్పటి వరకు సేకరించలేకపోయాము మీ సమస్యని. అయితే ఎలా సార్, నైట్ టైం వచ్చి మీరు అన్నారు ఇలా ఎంక్వైరీ చేస్తాము అంటే, అమ్మ కానిస్టేబుల్స్ తీసుకెళ్ళినట్లు ఉన్నారు, మరి టెక్కలి కోటబొమ్మాలి వాళ్ళే వచ్చి తీసుకెళ్ళినట్లు మాకు చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది అన్నారు. అయితే ఈ రోజు మళ్ళీ నేను వెళ్ళాను. ఓకే. కానిస్టేబుల్ అంటే ఎస్ఐ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, నేను ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది మళ్ళీ. ఓకే సార్, 48 hours అయిపోయింది, మా ఆయన ఆచూకీ లేదు, మీరు FIR కూడా దర్జు చేయలేదు అనేసి అంటే అతను ఒక మాట అన్నాడు. ఓకే. మాకైతే ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు, పోలీస్ వాళ్ళే ఎవరు రాలేదు, ఎక్కడ వాళ్ళు ఎవరు మీ ఆయనే తీసుకువెళ్ళలేదు, ఒరిస్సా వాళ్ళు వచ్చారు, ఆంధ్ర వాళ్ళు వచ్చారు, నాకైతే తెలియదు ఓకే అనేసి అన్నారు. సార్ మీకు తెలియకపోవడం ఏంటి, మీరే కదా నిన్న అన్నారు, నిన్న ఇలాగా టెక్కలేనే కోటబొమ్మలేనే వాళ్ళే తీసుకెళ్ళొచ్చు, మా వాళ్ళైతే కాదు అనేసి అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎలా అయ్యేది సార్ అన్నాను. ఓకే. అన్న తర్వాత నా అప్లికేషన్ చదివారు, చదివేసి వచ్చి అతనికి ఏదో ఈరోజు మీటింగ్ ఉందనేసి అతను బయలుదేరి వెళ్ళిపోయారు. అయితే ఈ రిజెక్ట్ అయితే చేస్తారు నా దరఖాస్తు. ఓకే. ఇప్పటిదాకా